సారీ చెప్పే. దేనికి? నిన్న నువ్వు నన్ను కొట్టావు కదా. వీళ్ళైతే ఇంకోటి కొడతానే తప్ప సారీ మాత్రం చెప్పను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రివ్యూ వీడియో చూశారు కదా. ఇలాంటి యాటిట్యూడ్ వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. స్పెషల్గా ఈ వీడియో బాయ్స్ కోసం. సో ఇలాంటి యాటిట్యూడ్ డైలాగ్తో మీ ఫొటోస్ పెట్టుకొని ఇలాంటి వీడియో సింపుల్గా మీరు క్రియేట్ చేసుకోవచ్చు మీ ఓన్ ఫొటోస్తో. ఓకే, 3-4 స్టెప్స్లో మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమాత్రం స్కిప్ చేయకుండా చూడండి. వితిన్ 5 మినిట్స్లో మీరు ఈజీగా ఇలాంటి వీడియో ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా వీడియో ఎడిట్ చేసుకోవడానికి మనం క్యాప్కట్ యాప్ని యూజ్ చేయబోతున్నాం. మీ మొబైల్లో క్యాప్కట్ యాప్ లేకపోతే నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే VPN కనెక్ట్ చేసుకోవాలి. మీకు తెలుసు అనుకుంటాను, క్యాప్కట్ని మనం వితౌట్ VPN యూజ్ చేయలేం కాబట్టి ఏదైనా ఒక VPN యాప్ ఇన్స్టాల్ చేసుకొని VPN కనెక్ట్ చేసుకున్న తర్వాత క్యాప్కట్ యాప్ ఓపెన్ చేసుకోండి ఇక్కడ. అండ్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ప్రివ్యూలో వీడియో చూశారు కదా, ఆ వీడియోని నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. లేదా మీరు ఇక్కడ పవన్ టెక్ అని సెర్చ్ చేసిన నా టెలిగ్రామ్ ఛానల్ మీకు వచ్చేస్తుంది. ఓకే, సో ఫస్ట్గా మీరు ప్రీవ్యూలో చూసిన వీడియోని డౌన్లోడ్ చేసుకొని ఆ వీడియోని క్యాప్కట్ యాప్లోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఆ వీడియోని క్యాప్కట్ యాప్లో ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, వీడియోని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను, చూడండి. సారీ చెప్పే. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి వీడియో అనమాట. ఫస్ట్ స్టెప్ చేయాల్సింది ఏంటంటే ఈ వీడియో నుంచి సాంగ్ని మనం ఆడియోని సపరేట్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ వీడియో టైమ్ లైన్ మీద క్లిక్ చేసుకుంటే కింద ఆప్షన్స్ వస్తాయి. ఆప్షన్స్లో మనకి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఈ వీడియో నుంచి ఆడియో మనకు ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మనకు ఈ స్టార్టింగ్లో ఈ డైలాగ్ ఉన్న పార్ట్ ఉంది కదా, ఈ డైలాగ్ ఉన్న పార్ట్ని అలాగే వదిలేసి ఎగ్జాక్ట్గా ఇక్కడ మనకు ఏదైతే ఫొటోస్ వస్తున్న పార్ట్ ఉందో అక్కడ వరకు తీసుకురావాలి. ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ మనకు 8 సెకండ్ దాటిన తర్వాత ఇక్కడ కొంచెం ఇక్కడ 8 సెకండ్ కంటే కొంచెం ముందుకు వెళ్ళి ఇక్కడ మనకు డైలాగ్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ మనకు ఫొటోస్ రావడం స్టార్ట్ అవుతుంది. ఎక్కడైతే డైలాగ్ కంప్లీట్ అవుతుందో ఆ పొజిషన్లోకి తీసుకొచ్చి వీడియోని స్ప్లిట్ చేసుకోవాలి. ఓకే, ఆడియోని కాదు, వీడియోని స్ప్లిట్ చేసుకోవాలి. అండ్ ఈ డైలాగ్ పార్ట్ని ఉంచేసుకొని ఈ ఫొటోస్ పార్ట్ ఏదైతే నేను ఇచ్చిన ఫొటోస్ పార్ట్ ఉంటుందో ఈ పార్ట్ని సెలెక్ట్ చేసి ఇక్కడ డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని డిలీట్ చేసుకోవాలి. ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఒక 10 నుంచి 15 వరకు ఫొటోస్ని మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక 13 వరకు ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. నేను ఇక్కడ యాడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ ఫొటోస్ యొక్క డ్యూరేషన్, అన్ని ఫొటోస్ యొక్క డ్యూరేషన్ 0.5 సెకండ్స్ వరకు పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ ఒక్కొక్క ఫోటో డ్యూరేషన్ నుంచి 3 సెకండ్స్ వరకు వస్తుంది. సో ఇక్కడ నేను 0.5 సెకండ్స్ వరకు పెట్టుకుంటాను ఇక్కడ ఈ విధంగా. ఓకే, సో ఇప్పుడు సెకండ్ ఫోటో డ్యూరేషన్ కూడా సేమ్ 0.5 సెకండ్స్ పెట్టుకోవాలి మనం ఈ విధంగా. ఓకే, ఈ విధంగా. అండ్ ఇదే విధంగా థర్డ్ ఫోటో, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, ఈ విధంగా అన్ని ఫోటోస్ యొక్క డ్యూరేషన్ 0.5 సెకండ్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు నేను అన్ని ఫోటోస్ యొక్క డ్యూరేషన్ 0.5 సెకండ్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు నేను అన్ని ఫోటోస్ యొక్క డ్యూరేషన్ 0.5 సెకండ్ చేసుకున్నాను, చూడండి ఇక్కడ. ఓకే, అండ్ ఈ విధంగా చేసుకున్న తర్వాత కొంచెం ఇక్కడ జూమ్ చేసుకోవాలి ఈ విధంగా. అండ్ జూమ్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ యానిమేషన్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ యానిమేషన్స్ మీద క్లిక్ చేసుకొని దీనికి ఇన్ యానిమేషన్లో వచ్చేసి ఇక్కడ అన్ఫోల్డ్ యానిమేషన్, ఈ యానిమేషన్ని ఇచ్చేసేయాలన్నమాట. అండ్ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోవాలి. సెకండ్ ఫోటో కూడా ఇదే యానిమేషన్ ఇవ్వాలి. అండ్ ఇక్కడ థర్డ్ ఫోటో, ఫోర్త్, ఫిఫ్త్ అన్ని ఫోటోస్ కూడా ఇదే యానిమేషన్ ఎఫెక్ట్ ఇవ్వాలి. సో ఇక్కడ అన్నిటికీ నేను ఇదే యానిమేషన్ ఎఫెక్ట్ని ఇచ్చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను అన్ని ఫొటోస్కి కూడా యానిమేషన్ ఎఫెక్ట్ని ఇచ్చేస్తాను ఇక్కడ. ఒకసారి ప్లే చేస్తాను, చూడండి ఈ విధంగా. ఓకే, అండ్ ఇప్పుడు వచ్చేసి సింపుల్గా అక్కడ బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. సో దానికోసం ఇక్కడ సింపుల్గా ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. వీడియో ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వీడియో ఎఫెక్ట్ ఆప్షన్లో ఇక్కడ నైట్ క్లబ్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కిందికి స్క్రోలింగ్ చేసుకుంటే ఇక్కడ మనకు రిపీట్ జూమ్ అనే ఎఫెక్ట్ ఉంటుంది. రిపీట్ జూమ్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ రిపీట్ జూమ్ మీద ఇంకోసారి అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకొని ఇంటెన్సిటీ కొంచెం 70 వరకు చేసుకోవాలి ఇక్కడ. అండ్ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకొని సింపుల్గా ఈ ఎఫెక్ట్ని ఇక్కడ సింపుల్గా జస్ట్ ఇక్కడ ఫస్ట్ ఫోటో ఈ విధంగా ఇంతవరకు. ఓకే, ఈ విధంగా అనమాట 0.35 సెకండ్స్ ఇంతవరకు ఈ రేంజ్లో వచ్చే విధంగా చేసుకోవాలన్నమాట ఈ విధంగా. ఓకే, ఈ విధంగా చేసిన తర్వాత ఈ ఎఫెక్ట్ని ఇక్కడ డూప్లికేట్ చేసుకొని దీనికి సెకండ్ ఫోటోకి ఎండింగ్లో వచ్చే విధంగా చేసుకోవాలన్నమాట ఈ విధంగా. ఓకే, ఈ విధంగా.
అండ్ ఇక్కడ డూప్లికేట్ చేసుకోవాలి ఇదే లేయర్ని మళ్ళీ ఎఫెక్ట్ని. అండ్ ఇక్కడ థర్డ్ ఫోటోకి ఎండింగ్లో అనమాట. సో ఆల్టర్నేట్గా ఫొటోస్కి ఎండింగ్లో వచ్చే విధంగా చేసుకోవాలి ఈ విధంగా. ఓకే, ఈ విధంగా. సో ఇప్పుడు నేను అన్ని ఫొటోస్కి ఈ విధంగా ఎండింగ్లో పెట్టుకుంటాను ఈ ఎఫెక్ట్ని ఈ విధంగా డూప్లికేట్ చేసుకుంటూ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో ఎఫెక్ట్ నేను డూప్లికేట్ చేసుకుంటూ ఫొటోస్కి ఎండింగ్లో పెట్టేశాను. ఇప్పుడు వీడియో ఈ విధంగా ఉంటుంది చూడండి. ఓకే, అండ్ ఇప్పుడు 99% మన వీడియో అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోని సేవ్ చేసుకోవాలి గ్యాలరీలోకి. ఇక్కడ పైన మనకు రిజల్యూషన్ మీద క్లిక్ చేసుకొని 1080p మీకు నచ్చిన ఫ్రేమ్ రేట్ 50, 60 ఎంతైనా సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ వీడియోని ఈజీగా గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి, అంతే.